కర్నూలు జిల్లా రాయలసీమ లిఫ్ట్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను వైసీపీ నేతలు సందర్శించారు. రాయలసీమ జిల్లాలకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల బృందం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సందర్శించింది. ఈ బృందంలో రామసుబ్బారెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవి, శైలజానాథ్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య రాయలసీమ లిఫ్ట్ వివాదం రగులుతున్న నేపథ్యంలో వైసీపీ నేతల బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలుపుదల చేయించింది తానేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంతో అప్పటి వరకు తెలంగాణ పార్టీల మధ్య ఉన్న వివాదం తెలుగు రాష్ట్రాల నీటి తగాదాగా మారిపోయింది. దీంతో ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు వైసీపీ నేతలు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు శైలజానాథ్. సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్రాన్ని, రాయలసీమను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఇదేదో ఒక ప్రాంతానికి లేక ఒక అధిక జీవజాలానికి, జీవితాలకు సంబంధించిన సమస్య ఇది. ఈ సమస్యలో మీరు రేవంత్ రెడ్డి గారిని అసలుకి ఒక మాట అడగాలనుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం మాట్లాడలే. దయచేసి మీరు చెప్పిన మాట ఎండార్స్ చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పొలిటికల్ అలిగేషన్ వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ ముఖ్యమంత్రి మెన్షన్ చేస్తే దానికి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్తారు. సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. ఆయన 5 రోజులు ఎవరికి కనపడకుండా పోయి వచ్చి ఆయన మాట్లాడి ఈయన ఎక్కడో మాట్లాడు అన్ని ప్రాంతాలకు చూస్తారని ఆ రెండు కళ్ళ సిద్ధాంతంతోనే ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాయలసీమను నాశనం చేసే కార్యక్రమం. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ను ఆపామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో అందులో నిజం ఉందా లేదా అని తేల్చే చెప్పాలన్నారు. డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి. రాయలసీమ ప్రజలు గొంతు కోయడానికి సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారా అని నిలదీశారు. దానికి సమాధానం టీఎంసీలు పెంచినప్పుడు మీరేం చేస్తున్నారు? పాలమూరు రంగారెడ్డి పర్మిషన్ లేకుండా డిండి కడుతుంటే మీరు ముఖ్యమంత్రి కంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? దానికి సమాధానం చెప్పండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు మేము క్లోజ్డ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నాము, మేమిద్దరం మాట్లాడుకున్నాము. నేను అడిగితే నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆఫ్ చేస్తున్నానన్నాడు. అంటే అంత శిష్యవాత్సల్యం చూపిస్తున్నారా? ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా? మీరు ఇద్దరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజల గొంతు కోయడానికి మీరు సన్నద్ధమైనారా? మీరు నిజమైతే నిజం అని చెప్పండి, లేదు మీ ఇద్దరు మాట్లాడుకోలేదంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి నువ్వు నా శిష్యుని కండి, నువ్వు అసెంబ్లీలో ఇట్లా అబద్ధాలు చెప్పకూడదని రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వండి. జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు 80% పూర్తయ్యాయన్నారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. కానీ జగన్కు పేరు వస్తుందన్న భయంతోనే సీఎం చంద్రబాబు తెలంగాణ నేతలతో కేసు వేయించారని ఆరోపించారు. ఇది క్షమించడానికి నిర్ణయం అని మండిపడ్డారు రాంభూపాల్ రెడ్డి. అన్ని ప్రాంతాలను సమదృష్టి చూడాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం పెట్టడం కేవలం
ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రాయలసీమకు సంబంధించిన వాటర్ తీసుకోవడానికి రోజు 3 టీఎంసీల మాదిరి నెల రోజులు ఉంటే ఒక 100 టీఎంసీలు తీసుకొని ఈ రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి, నెల్లూరుకి అయితేనేమి, మద్రాసుకి అయితే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం శాంక్షన్ చేయడం జరిగింది. చాలా వరకు 80% మొత్తం ఈ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. కేవలం ఒక 20% తప్ప వర్క్ మిగిలిపోయిన పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు ఈ వర్క్ కంప్లీట్ కాకూడదు, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులతో, తెలంగాణ నాయకులతో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించడము, దీన్ని ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేసి నిలబెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు లాస్ట్ 2024 వరకు కూడా ఈ వర్క్ను చాలా వరకు ఆ రోజు వరకు కూడా 24 వరకు కూడా ఈ వర్క్ను కూడా పనిచేయడం జరిగింది. కేవలం తెలుగుదేశం గవర్నమెంట్ 2004లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మామూలుగా ఏ ముఖ్యమంత్రి కానీ ఈ భారతదేశంలో సొంత రాష్ట్రాలను ప్రయోజనాలను కాలరాసే విధంగా, ఇంకొక రాష్ట్రానికి మేలు చేసే విధంగా తెలంగాణ కోసం వాళ్ళ కోసం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్టాప్ చేసి మనం నేషనల్ ట్రిబ్యునల్లోనే కూడా కేసు లాయర్ను పెట్టకుండా మొత్తం ఈ శ్రీశైలం రిజర్వాయర్ కింది ప్రాంతాలు అయితేనేమి, రాయలసీమ ప్రాంతాలు అన్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది దురదృష్టకరం. ఒక ముఖ్యమంత్రిగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం మనం ఎవరం కూడా క్షమించరాని విషయం. దీంట్లో ఏదో రాయలసీమ వాళ్ళు లేదనుకునే కాదు, మేము ఫైట్ చేసేది కూడా ఈ రాష్ట్రంలో ఉండే అందరు రైతులకు, అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు పారడానికి మేము ఫైట్ చేస్తున్నాం కాబట్టి తప్ప ఇంకొక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోవడం కానే కాదు. అన్ని ప్రాంతాలను వైసీపీ హామీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చకచకా జరిగాయని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోటార్లు పెట్టి లిఫ్ట్ చేస్తే నీళ్లు వచ్చావన్నారు రామసుబ్బారెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇంతవరకు సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ను ఆపేయడంతో ఏపీలో అన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందన్నారు రామసుబ్బారెడ్డి. తాగునీరైన ఇవ్వాలనే ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొన్నటి వరకు అధికారంలో ఉన్నంత వరకు కూడా పూర్తి చేయాలని తాపాత్రయంతో ఆయన కాలువలు కూడా తవ్వేసినారు. కేవలం మోటార్లు పెట్టి లిఫ్ట్ చేస్తే పంపుల ద్వారా నీళ్ళు వస్తాయి. అలాంటి ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ ఏదో పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి కుంటి సాకులు చెప్పడం. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని నేను కేంద్రంలో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఢిల్లీలో మేము మాట్లాడి ఒప్పించాను, అయ్యా మీరు ఏదైనా కూడా మీతో మాట్లాడాలంటే అది బెదిరింపా ఒప్పించడమా అర్థం కావట్లేదు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారే ఈ ప్రాజెక్ట్ ఆపారు, ఆయన ఒప్పించి ఒత్తిడి తీసుకొచ్చి నేను ఆపించానని చెప్పి స్వయంగా అసెంబ్లీలో చెప్పి ఈ కరువు ప్రాంతమైన రాయలసీమకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా నష్టం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పి స్వయంగా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినారంటే దానికి ఇంతవరకు కూడా స్పందించలేదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారంటే ఇది ఏమాత్రం బాధ్యత ఉంది అనేది, ఎందుకు ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి శాశ్వతంగా రాయలసీమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా ఈ నిర్ణయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఏమాత్రం కూడా స్పందించట్లేదు. కాబట్టి ఈ నిర్ణయం వల్ల పూర్తిగా అన్ని ప్రాంతాలు కూడా అటు ఆంధ్ర కానీ, కోస్తా కానీ, రాయలసీమ ప్రాంతాలు కానీ అన్ని ప్రాంతాలకు దీనివల్ల నష్టం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఆపేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆపినారా? లేదు, కొంతమంది ప్రజలు ఏమంటున్నారు, అటు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలా అనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఆపినారా?